నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న, నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సినబాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, సిలకల మోకం సినబాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న. కట్టా కింద కందివెట్టు రాజిరెడ్డి, కట్టా కింద కందివెట్టు రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కస్తనో ఈ రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కస్తనో ఈ రాజిరెడ్డి. మనసులోనా మనసు లేదు రాజిరెడ్డి, మనసులోనా మనసు లేదు రాజిరెడ్డి, నన్నల్లుకోని ఏలుకోవ రాజిరెడ్డి, నన్నల్లుకోని ఏలుకోవ రాజిరెడ్డి. నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న, నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సినబాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న. బాగుంది. ఈ పాట చాలా వ్యూవర్షిప్ కూడా ఉన్నట్టుంది కదా? అవును, ఈ పాట 20 మిలియన్స్ ఏమో పోయింది. నాగదుర్గ చేసింది ఈ పాట. ఎవరు రాస్తారు ఈ పాట? ఆవుదుర్తి లక్ష్మణ్ అన్న అని సిద్దిపేట అన్న. ఓకే. సేకరణ, కానీ అన్న కొంచెం లిరిక్స్ రాసిరన్న, ట్యూన్ సేకరణనే. జనరల్గా మీరు పాటలు పాడడమేనా రాస్తారా? నేను రాయను, సేకరిస్తారు. సేకరణ పాటలు మళ్ళీ కొంచెం లిరిక్స్ దాన్ని మాడిఫై చేయించుకొని రచయితలు ఉంటారు కదా, వాళ్ళతో చేయించుకొని పాడుకుంటా. ముందుగా కొంచెం మీ నేపథ్యాన్ని తీసుకుందాం. ఈ ఫీల్డ్లోకి, ముఖ్యంగా ఈ కళారూపాల్లోకి, ఈ కళారంగంలోకి మీరు ఎప్పుడు వచ్చారు? మీకు స్ఫూర్తి ఏంటి? నేను అంటే 2003 అంటే నేను ఫీల్డ్ కంటే పాట అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్ నుంచే, స్కూల్ 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి అలవాటు. అంటే స్కూల్లో 26 జనవరికి, ఆగస్ట్ 15కి అట్లా పాడేదాన్ని. ఫీల్డ్కి అయితే ప్రత్యక్షంగా 2006. రేలారే రేలా గంగా అంటే రేలా రేలా ప్రోగ్రామ్ ద్వారా మీరు బయటకు వచ్చారు కదా? అవును, అంటే అంతకు ముందు నుంచే నేను ఏమంటారు, చిల్డ్రన్స్ డేకి నేను ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే అక్కడ నాకు అష్టగంగాధర్ అన్న అని నా గురువు అన్నతో నాకు పరిచయం అయిందనమాట. సో అక్కడ లోకల్లో వాళ్ళతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేదాన్ని. మాది నిజామాబాద్ ప్రాపర్, డిచ్చిపల్లి మండలం, మాది ముల్లంగి ఊరు మాది. సో నేను అప్పుడు అన్నతో చదువుకుంటున్న 8th 9th క్లాస్లో అన్నతోని పరిచయం అయిన తర్వాత కొన్ని లోకల్ అక్కడ వాళ్ళతో కార్యక్రమాలలో పాల్గొనేదాన్ని. తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రేలారే రేలాకి సెలెక్ట్ అయినాను అనమాట. అక్కడి నుంచి మీ ప్రయాణం ప్రారంభమైంది. ఈ యూట్యూబ్ వచ్చినాక మీకు మరింత గుర్తింపు, మరింత సమాజంలో పేరు లభించింది. ఈ యూట్యూబ్ను ఎంచుకోవాలని, లేదా ఈ జానపదాలను సీరియస్గా ఒక ప్రొఫెషన్ లాగా చూజ్ చేసుకోవాలని మీకు నమ్మకం ఎప్పుడు ఏర్పడింది? అంటే నమ్మకం అని ఏం కాదు, నాకు ఏది చేసుకుంటూ పోవాలని, ఏది ముందుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటా. యూట్యూబ్ కంటే ముందు నేను రేలారే రేలా తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తిరిగిన. ఉద్యమం తర్వాత మ్యారేజ్ తర్వాత నేను జాబ్లో, నాకు సారథిలో జాబ్ ఉంటుంది, TSS ఎంప్లాయీని నేను. తర్వాత ఇంకా యూట్యూబ్ అనేది అందరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిరు, కొన్ని ఛానల్స్లో పాడిన. నేను యూట్యూబ్ విషయానికి వస్తే మా అమ్మని దగ్గరుండి నాతో ఛానల్ పెట్టించింది. నువ్వు అందరికీ పాడుతున్నావు, నువ్వు ఓన్గా పెట్టుకుంటే బాగుంటుంది, నువ్వు సొంతంగా పెట్టుకో బిడ్డ అని చెప్పి మా అమ్మ దగ్గరుండి పట్టుబట్టి నాతో ఛానల్ పెట్టించి, ఫస్ట్ అమ్మ ప్రోత్సాహంతోనే నేను ఛానల్ పెట్టి రాఖీ పాటతో నేను ఛానల్ని స్టార్ట్ చేసిన పండగకి. అవునా? రాఖీకే ఎందుకు స్పెషల్గా పెట్టినా అంటే మాకు బ్రదర్స్ లేరన్నమాట. సో ఇంకా నాకు కొంచెం సెంటిమెంట్, అందుకనే రాఖీ పాటతోనే ఛానల్ స్టార్ట్ చేయాలని చేసినప్పుడు. ఎంతమంది మీరు? మేమిద్దరం సిస్టర్స్, అక్క నేను చిన్న, నాకు ఒక అక్క ఉంది. ఓకే. అక్క నిజామాబాద్లో సెటిల్డ్. అమ్మ నాన్న లేడు, అమ్మ మాతోనే ఉంటుంది, నా దగ్గర లేడు నాన్న. ఓకే. అక్క దగ్గర కొన్ని రోజులు, నా దగ్గర కొన్ని రోజులు ఉంటుంది. ఓకే. ఆమె ఇష్టం, ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఉంటుంది అమ్మ. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, నాన్న మీకు 9 నెలలు ఉన్నప్పుడే చనిపోయాడని. ఎలా జరిగింది అది? 9 days, నేను పుట్టినాక 9 days. ఎలా? మా నాన్న అంటే ఊరేసుకొని చనిపోయింది అంటది మా అమ్మ. ఏంటి కారణాలు అనేది ఇక నాకు పర్ఫెక్ట్ తెలియదు. అంటే ఊరేసుకొని చనిపోయిండు, ఏదో ఆర్థికంగా ఇబ్బందులు అప్పట్లో అని చెప్పి చెప్తుంటుంది మా అమ్మ. దాని తర్వాత మీరు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత రాఖీ పండుగతో మీరు స్టార్ట్ చేస్తారు కదా, ఒకసారి ఆ పాట పాడండి. ఓకే. ఈ పాట గోదావరి సీనన్న రాసిండు, రవి కళ్యాణ్ గారు మ్యూజిక్ చేసారు ఈ పాటకి. అంటే మా దగ్గర నేను ఎట్లా తీసుకున్నా అంటే, మా నిజామాబాద్ మా
ఇటు కరీంనగర్, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ ఇటు ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు. నేను రాఖీ పండగకే స్టార్ట్ చేసిన. ఎందుకు దానికి రీజన్ అంటే నేను ఎక్కువ విజిట్ చేస్తా కంట్రీస్ అన్ని ఈవెంట్స్కి అట్లా వెళ్తుంటాను అన్నమాట. ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు దుబాయ్ వెళ్ళినప్పుడు ఏమైందనంటే నేను లేబర్ క్యాంపులు విజిట్ చేసిన అక్కడ. అంటే మా సైడ్ ఎట్లుంటుంది అంటే చిన్నప్పుడు నాకు అనుభవం ఉంది. ఏంటంటే చిన్నగా ఉండగా మా ఊర్లో ఎక్కువ దుబాయ్ అటు వేరే కంట్రీస్కి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. నిజామాబాద్ మా కొరుట్ల అటు సైడ్ మా ప్రాంతం అంతా అటు గల్ఫ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఊర్లో కార్ వస్తుంటే ఊర్లో చిన్న ఉండగా ఒక 30 years బ్యాక్ కార్ వస్తుందంటే ఎట్లుంటుండే, ఊర్లో కార్ వస్తుందంటే ఆ కార్లో దుమ్ములు ఎవడు ఉరుకుతుంటే ఇంటి కార్ ఏడాగితే ఆడదాకా ఉరుకుతుంటే పోతుంటే ఏమైంది అని అంటే వాళ్ళ ఇంటికి కార్ వచ్చింది అనుకుంటే పోతుంటే కారు మీద అవి ముల్లెలు కట్టుకొని వాళ్ళు వస్తారు అనమాట. అది కాస్త అంటే వీళ్ళు ఊర్లోకి వచ్చినప్పుడు ఇట్లా వస్తారు కదా, అసలు వీళ్ళ జీవన విధానం ఎట్లుంటుంది ఇక్కడ, ఏం తింటారు, ఎక్కడుంటారు, ఎట్లా వాడుకుంటారు, ఏం పని చేస్తారు అని నేను మామూలుగా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను లేబర్ క్యాంపులు విజిట్ చేస్తాను. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే నాకు చాలా మనసు కదిలించింది. ఓహో ఇట్లుంటారా, గల్ఫ్ కార్మికుల గురించి చాలా బాధ అనిపించింది. అంటే అన్ని పండగలు మిస్ అవుతుంటారు. ఒక అన్ననో తమ్ముడో ఒక్కరే ఉంటారు ఇంట్లో, 2 అక్కలు అట్లా ఉండి ఆ పండగకి కూడా అన్న లేకపోతే తమ్ముడు లేకపోతే ఆ చెల్లెలు అనుభవించే విధానం ఎట్లుంటుంది వాళ్ళు ఎంత. ఇప్పుడంటే అన్ని వాట్సాప్లు వచ్చినాయి, అంతా ఆన్లైన్ సిస్టమ్, సోషల్ మీడియా అని. అప్పుడు లెటర్లలో రాఖీలు పెట్టి పంపించేవాళ్ళు కదా మేము చిన్నగా ఉన్నప్పుడు. అదంతా సిచ్యువేషన్ చూసి అది చూసుకుంటూ పెరిగినా కాబట్టి నేను సీనన్నకి ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఇట్లా నేను రాఖీ పాటతోనే ఛానల్ స్టార్ట్ చేసిన. ఒకసారి ఆ పాట విందాం. ఈ పాట తోడబుట్టిన తోడు అనుబంధమైనేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్త బంధం నీవే నా తమ్మయ్యా. తోడబుట్టిన తోడు అనుబంధమైనేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్త బంధం నీవేరా నా తమ్మయ్యా. అద్దుమరాత్రి మేలుకొచ్చే అమ్మగారి ఊరు యాదికొచ్చే, వాకిట్ల ముగ్గులు విలిసినట్టే అరుగు మీద ఆట గుర్తుకొచ్చే, వేకువ జామున కాలి నడకన అన్నయ్యా, నా పానం ఆక పరుగున వస్తీ తమ్మయ్యా. రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్త బంధం నీవేరా నా తమ్మయ్యా. వ్యవసం చేసి ఎటిదినవు అప్పుల పాలయ్యి ఊరిడ్చినవు, మస్కట్ దుబాయి వలసెళ్ళినవు కాని రాజ్యంలోన బతుకుతున్నావు. వ్యవసం చేసి ఎటిదినవు అప్పుల పాలయ్యి ఊరిడ్చినవు, మస్కట్ దుబాయి వలసెళ్ళినవు కాని రాజ్యంలోన బతుకుతున్నావు. ఏళ్ళు గడిచి ఎదురు చూపులు రన్నయ్యా, నే రాఖీ గడతా వచ్చి పోర తమ్మయ్యా, నీ రాకా కొరకే ఎదురు చూపులు రన్నయ్యా, నా రాఖీ బంధమే రక్షణ నీకు తమ్మయ్యా, నా రాఖీ బంధమే రక్షణ నీకు తమ్మయ్యా. ఇది గల్ఫ్ కార్మికులకే కాదు, సొంతంగా అన్నదమ్ములు లేని వాళ్ళకి, ఉన్నా కూడా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కనెక్ట్ అయ్యేటువంటి పాట. వాళ్ళ అనుభవంలో ఉంటుంది కదా, ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి పాట. చాలా మంచి పాట ఇది. నాకు నేను అమ్మ ప్రోత్సాహంతో నేను ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ పాటతో నేను ఛానల్ స్టార్ట్ చేసినందుకు నాకు అప్పుడు కొత్త ఛానల్ నాది. ఈ ఫస్ట్ పాటతోనే నాకు 1 dayలో 1 million views వచ్చినాయి. అప్పుడు అంటే పాట బాగుంటే తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ గుండెల్లో పెట్టి చూసుకుంటారు. వాళ్ళు అది ఓన్ చేసుకున్నారు, ఫీల్ అయినారు కాబట్టి. ఈ పాట కోదారి సీనన్ననే రాసి డైరెక్షన్ అంతా అన్ననే చేసిండు. ఎక్కువ చాలా మంచి పాటను పాడిచ్చారు నాతోని. థ్యాంక్ యూ సో మచ్.